వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ద్వారా యువత ఉపాధి లక్ష్య సాధనకు ప్రధానమంత్రి బాటలు వేస్తున్నారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భారత ప్రభుత్వం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం రాజమహేంద్రవరం నిర్వహించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధుల పంపిణీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్దనున్న ఎస్వీపీసీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులను విడుదల చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తొలి ఉద్యోగం పొందిన యువతకు ప్రభుత్వం ప్రత్యక్ష ప్రోత్సాహం అందించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఉద్యోగార్థులు పరిశ్రమలు రెండింటికి ప్రయోజనం చేకూర్చే వినూత్న పథకమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ యువతకు ఉపాధి నైపుణ్యాభివృద్ధి సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశ ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ వెంకటేశ్వర్లు కలువాయి, ఈపీఎఫ్ఓ అధికారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, లబ్ధిదారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వ నిర్వహణలో 12 సంవత్సరాలు ముగించుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు కానీ ఇతరత్ర రంగాల్లో కానీ ప్రోత్సాహకాలు ఈ రెండు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో యువత యొక్క ఉపాధిని పెంచాలి అనేటువంటి ఆలోచనతోటి 2,400 కోట్ల రూపాయలతోటి ప్రమాణం 15 లక్షల మందికి అది ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుంటే అది మనందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వెంకటేశ్వర గారు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ సభ్యులు సోము వీర్రాజు గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఉద్యోగ కల్పన, దాంతోపాటు సామాజిక భద్రత, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించేటువంటి వారికి ప్రోత్సాహకాలు, ఇవి ప్రధానాంశాలుగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన వికసిత్ భారత్కు సంబంధించినటువంటి కార్యక్రమంగా ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఎవరైతే మొట్టమొదటిసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వారికి ప్రోత్సాహం ఇవ్వడం, అదేవిధంగా ఎవరైతే అదనపు ఉద్యోగాల్ని కల్పిస్తున్నారో వారికి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఆ రకంగా కార్యక్రమాన్ని చేయడం వల్ల ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత వారు వారికి ఒక పక్కన ఉద్యోగం దొరుకుతుంది, దాంతోపాటు సామాజిక భద్రత లభిస్తుంది. దానికి మించి ఎవరైతే ఉద్యోగాలు కల్పిస్తున్నారో వారికి కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేసినందుకు నాకు నష్టం లేదనేటువంటి ఆలోచనతో వారు కూడా ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు మనం చూసింది కేవలం ఉద్యోగస్తుల సంరక్షణ కోసం మాత్రమే, వారి సంక్షేమం కోసమే కార్యక్రమాలు నిర్వహించడం. కార్యక్రమంతో పాటు ఉద్యోగాలు కల్పించే వారికి కూడా ఒక భద్రత కల్పించాలి, అంటే వారికి ప్రోత్సాహంగా ఉన్నటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా సఫలతలు ఇస్తున్నటువంటి వాటిని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరే గమనిస్తే ఈ దేశంలో గడిచిన 12 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాగలిగింది. దానికి అనుబంధంగా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూనే మరో
కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడం, పర్యాటక రంగంలో కూడా అభివృద్ధి తీసుకురావడం వల్ల అనేక వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడుతున్నాయి. అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా ఆలోచించి ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఇవాళ మేము పర్యాటక రంగంలో కొత్తగా అనేక మందికి ఉద్యోగాలు కల్పన చేస్తా ఉన్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్ళి తద్వారా అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మనందరం కలిసి కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేసుకుంటూ ఈ 2 జిల్లాలకి సంబంధించినటువంటి ఈ ఉద్యోగుల భవిష్యత్తు సంస్థ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇందులో మేము భాగస్వాములు కావడం, తద్వారా ప్రధానమంత్రి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియజేసి ఏ విధంగా దీనివల్ల ఉద్యోగస్తులు కానీ యువత కానీ వారందరూ లబ్ధి పొందుతారనేటువంటి మాటను తెలియజేయడం అనేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా అమలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతని మనందరం కూడా గుర్తించి వెళ్ళాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటూ మొట్టమొదటిసారి ఉద్యోగులు జాయిన్ అయ్యే వారికి 15,000 రూపాయల వరకు ప్రోత్సాహం ఉండేది. అదేవిధంగా ప్రతి కొత్త ఉద్యోగిని అదనపు ఉద్యోగిని చేర్చుకున్నందుకు 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలు ఆ ఎంప్లాయీ అందుకునేటువంటి అవకాశం ఉంది. కనుక ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని మరొక మారు ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. జై హింద్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే సిద్ధాంతంలో మోడీ గారు తీసుకున్న కార్యక్రమానికి మద్దతుగా ఈ కార్యక్రమాలన్నీ ఉండబోతున్నాయి. దేశంలో డైరీ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంలో ఈ కార్యక్రమాలు ఉండటం, దానికి ప్రోత్సాహం యాజమాన్యాలు కూడా తప్పనిసరిగా భవిష్యత్ నిధిలో చేర్చేలాగా చేయటం, ఉపాధి గ్యారంటీ ఉండేలాగా చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రి గారిని అభినందిస్తూ రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం జరగబోతూ ఉంది. ఒకనాడు తమిళనాడుకి విడిపోయిన తర్వాత మనం తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్లో రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి రాజధాని కేంద్రంగా పరిశ్రమలన్నీ అక్కడే కేంద్రీకృతం అయిపోవడంలో ఆంధ్ర ప్రాంతం అంతా కూడా పరిశ్రమలు లేని, ఆదాయం లేని రాష్ట్రంగా వ్యవసాయ పద్ధతిగానే నిలబడిపోయాం. వాళ్ళు దాన్ని మార్చి ఆర్థిక ప్రగతి సాధించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం వలసలు వచ్చే విధానంలో మన కార్యక్రమాలు ఉండే దానికోసం ఏర్పాటు జరుగుతోంది. పెట్టుబడులు సాధించడం జరుగుతోంది. దానిలో వేగంగా కనీసం 50% కార్యక్రమాలన్నీ మొదలైపోతున్నాయి. దాని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించబోతుంది. దానిలో భవిష్యత్ నిధి కూడా ఇమిడి ఉండే కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి. మన రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి లభించాలి. ఇవాళ భారత లక్ష్యంగా దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్ని వికసింప చేయాలి, అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యం, సంకల్పం ఈనాడు ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఆ లక్ష్యాల్లో భాగంగా ప్రధానమంత్రి ఒక 3,50,00,000 జాబులు ఇవ్వాలి అనేటువంటి వారి యొక్క అంతరంగం. దీనిలో ఇప్పటి వరకు 1,92,00,000 మంది ఉద్యోగాలని వివిధ రంగాల్లో, రైల్వేలో కావచ్చు, వివిధ రంగాల్లో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. బ్యాంక్స్లో కానీ ఎక్కడైతే ఈ విధంగా జరుగుతున్నాయో ఇప్పుడు వారందరికీ కూడా ఒక భవిష్యత్ నిధి ఇవ్వాలి, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రోత్సాహకాలు సాధారణంగా అందరికీ కూడా 1,00,000 దాటిన ఉద్యోగస్తులు, 1,00,000 జీతం దాటినటువంటి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఇవ్వాలి. అదే రెండో అంశం, ఎవరైతే ఉపాధి చూపిస్తున్నారో పారిశ్రామికంగా ఆ రంగాల్లో ఉన్నటువంటి ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పారిశ్రామికవేత్తల్ని, వారిని ఏ విధంగా ఈ యొక్క భవిష్యత్ నిధిని, ప్రావిడెంట్ ఫండ్ని ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహకాన్ని ఇవ్వాలి, ఏ విధంగా ప్రోత్సహించాలి. ఈ విధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు అలానే ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు రెండింటిని కలిపి కార్మికుల్ని ఏ విధంగా ఈ భవిష్యత్ నిధిలో ప్రావిడెంట్ ఫండ్లో పాల్గొనేటట్లు చేస్తూ వారికి ఎన్హాన్స్మెంట్ని ఇస్తూ దేశం వికసిత్ భారత్గా ముందుకు ఏ విధంగా తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు.